Subscribe to Color Frames. స్వింగ్ కింగ్ భువనేశ్వర్ కుమార్ ఒకప్పుడు టీమిండియాలో ప్రధాన బౌలర్. పేస్ బౌలింగ్ విభాగంలో భువి భారత జట్టును నడిపించాడు. తన స్వింగ్ తో ప్రధాన జట్ల బ్యాట్స్మెన్లను ముప్పు తిప్పలు పెట్టేవాడు. ఇన్ స్వింగ్, అవుట్ స్వింగ్, యార్కర్లు ఇలా అన్ని రకాల వైవిధ్యమైన బంతులను వేస్తూ ప్రత్యర్థి బ్యాటర్లకు చుక్కలు చూపించేవాడు. అయితే ఫామ్ కోల్పోయి జట్టుకు దూరమయ్యాడు. ఆ మధ్య రిటైర్మెంట్ హింట్ కూడా ఇచ్చాడు. తన ఇన్స్టాగ్రామ్ బయోలో క్రికెటర్ అన్న పదాన్ని తొలగించాడు. ఇంతకు ముందు అతడి బయోలో ఇండియన్ క్రికెటర్ అని ఉండేది. భువనేశ్వర్ కుమార్ చివరిగా 2022 నవంబర్ 22న తన అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. ఇదిలా ఉంటే భువి ప్రస్తుతం సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ కోసం సిద్ధమవుతున్నాడు. ఈ ట్రోఫీ కూడా కెప్టెన్ పాత్రలో కనిపించబోతున్నాడు. తాజాగా ఉత్తరప్రదేశ్ జట్టును ప్రకటించారు. భువనేశ్వర్ కుమార్ ను ఉత్తరప్రదేశ్ కెప్టెన్ గా ప్రకటించారు. గతంలో భువికి కెప్టెన్ చేసిన అనుభవం ఉంది. ఐపీఎల్ 16వ సీజన్ తొలి మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ రెగ్యులర్ కెప్టెన్ ఎయిడెన్ మార్కరమ్ అందుబాటులో లేకపోవడంతో భువనేశ్వర్ కు జట్టు పగ్గాలు అప్పగించారు. మొత్తంగా 8 మ్యాచ్లలో కెప్టెన్ గా ఉన్నాడు. భువనేశ్వర్ కెప్టెన్సీలో హైదరాబాద్ 2 మ్యాచ్లు గెలిచింది. మరి ఇప్పుడు భువి సారథ్యంలో ఉత్తరప్రదేశ్ ను ఏ విధంగా నడిపిస్తాడో చూడాలి. ఇక భువి తన కెరీర్ లో 21 టెస్టులు ఆడాడు. 37 ఇన్నింగ్స్లలో 63 వికెట్లు తీశాడు. 121 వన్డేల్లో 141 వికెట్లు తీశాడు. ఇది కాకుండా 87 టీ20 ఇంటర్నేషనల్స్ లో 90 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇకపోతే ఉత్తరప్రదేశ్ జట్టులో రింకు సింగ్, నితీష్ రాణా, యష్ దయాల్, పీయూష్ చావ్లా, మొహ్సిన్ ఖాన్ మరియు శివం మావి వంటి స్టార్ ప్లేయర్లు ఉన్నారు. ఐపీఎల్ వేలానికి ముందు రింకు, యష్ మరియు మొహ్సిన్ వంటి ఆటగాళ్లను వారి సంబంధిత ఫ్రాంచైజీలు ఉంచుకున్నాయి. కాగా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ నవంబర్ 23న ప్రారంభమవుతోంది. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.